చిన్ననాటి మధురమైన చందమామ కథలకు స్వాగతం. ఈనాటి శీర్షిక ధర్మమే దైవం. సోమనాథం చింతపల్లి ఊరుకు దగ్గరలో ఉన్న కొండమీది వరసిద్ధి వినాయకుడి గుడిలో ప్రధానోద్యోగి. అతడు ఉదయాన్నే గుడికి బయలుదేరుతుండగా అతడి భార్య సుబ్బలక్ష్మి, మీరు ఆ మధ్య 1-2 సార్లు చెప్పాను, అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందని, మీకు తెలియంది కాదు. పై ఏడు అబ్బాయి పై చదువులు చదవడానికి పట్నం వెళ్ళాలంటున్నాడు. మీ ఆదాయమేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నది. మన ఈ సమస్యలు ఎలా తీరుతాయో తెలియడం లేదు. నాకేమో రాత్రులు నిద్ర పట్టడం కూడా లేదు. నేను ఎంత చెబుతున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు అన్నది. సోమనాథం భార్యకు సమాధానం చెప్పకుండా మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. అతడికి ఏమీ పాలుపోవడం లేదు. తను చేస్తున్న ఉద్యోగానికి మించి అదనంగా ఆదాయం వచ్చే మార్గమేమీ అతడికి తెలియదు. సోమనాథం చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళుతున్న సమయంలో ఆ ఊరి రైతులు చెరువులో పూడిక తీస్తుంటే వినాయకుడి విగ్రహం ఒకటి బయటపడింది. ఊళ్ళో ఉన్న ధనికుడు ఒక ఆయన అప్పటికప్పుడు గుడి కట్టించడానికి ముందుకొచ్చాడు. గుడి కట్టడం పూర్తయ్యాక ఆ ధనికుడికి ఊళ్ళో చదువుకుని నిరుద్యోగిగా ఉన్న సోమనాథాన్ని గుడిలో ఉద్యోగిగా నియమించి గుడి నిర్వహణ బాధ్యతలు అప్పగించి జీతభత్యాలు ఏర్పాటు చేశాడు. క్రమంగా గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వినాయకుడికి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు రాసాగారు. క్రమక్రమంగా హుండీ ఆదాయం పెరిగింది. హుండీ ఆదాయం తీసి లెక్కపెట్టి గుడి అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలను కల్పించడానికి ఆ డబ్బును సోమనాథం ఖర్చు పెట్టేవాడు. 10 మందిలో ధర్మవర్తనుడనే పేరు సంపాదించుకున్నాడు. ఒక పక్క వినాయకుడి గుడి అభివృద్ధి చెందుతుంటే సోమనాథం సంసారం పెరిగింది. చూస్తుండగానే అమ్మాయి పెళ్ళిడుకొచ్చింది. అబ్బాయి పెద్ద చదువులకు వచ్చాడు. అతడి ఆదాయం మాత్రం ఖర్చులకు అనుగుణంగా లేదు. అదే సుబ్బలక్ష్మి బాధ. అందువల్లే ఆమె దానిని గురించి రాత్రింబగళ్ళు తెగ ఆలోచిస్తుంది. అసలు ఆమె ఉద్దేశం ఏంటంటే హుండీ ఆదాయంలో తాము కొంత వాడుకోవాలి అనుకున్నది. సోమనాథానికి ఇది ఎప్పుడో గ్రహించి తనకి ఇష్టం లేదన్నట్టుగా చెప్పాడు. ఆ పని అతడికి ఇష్టం లేదు గనక దానిని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ సుబ్బలక్ష్మి గట్టిపిండం. తన ప్రయత్నం మానుకోలేదు. అరగదీయడం ప్రారంభించాలే గాని రాయైనా ఒకనాటికి అరుగుతుంది కదా. సోమనాథం ఒకరోజు ఏ కళనున్నాడో గాని, సరేలేవే ఆలోచించి చూస్తాను, మరీ అంత తొందరపడితే ఎలా, 4 రోజులు ఆగు అన్నాడు. ఇది జరిగిన 2వ రోజు గుడి ఆవరణలో తన గదిలో కూర్చుని సోమనాథం పని చూసుకుంటున్నాడు. ఇంతలో ఒక రైతు బస్తా బియ్యం తన కుటుంబంతో సహా బండి దిగాడు. అతడు సోమనాథం దగ్గరికి వచ్చి, అయ్యా, గుడిలో నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఏదో ఉడతా భక్తిగా నా వంతు ఒక బస్తా బియ్యం తెచ్చాను, తీసుకోగలరు అన్నాడు. ఏదైనా మొక్కుబడా అని అడిగాడు సోమనాథం. అవును, మొక్కుబడే. నాకు పెళ్ళుడికొచ్చిన ఒక అవిటి కూతురు ఉన్నది. దానికి ఎలా పెళ్లి అవుతుందనేది నా బాధ. పోయిన సంవత్సరం వచ్చి స్వామివారికి మొక్కుకున్నాను. అమ్మాయికి పెళ్లి జరిగితే దంపతులతో పాటు వచ్చి బస్తా బియ్యాన్ని సమర్పించుకుంటానని. అదేం చిత్రమో గాని ఏడాది తిరగకుండా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్ళవగానే మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చాం అన్నాడు రైతు సంతోషంగా. అలాగా, మంచిది అన్న సోమనాథం రైతు చెప్పిన మాట గురించి కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు. తర్వాత ఒకరోజు సుబ్బలక్ష్మి సోమనాథాన్ని, నేను చెప్పిన విషయం ఆలోచించారా అని అడిగింది. నువ్వు చెప్పినట్టు వినదలుచుకోలేదు అన్నాడు సోమనాథం నిబ్బరంగా. మరి అమ్మాయి పెళ్లి ఎలా చేస్తారు, అబ్బాయిని పై చదువులకు ఎలా చదివిస్తారు అన్నదామె ఈసడింపుగా. సోమనాథం కొద్దిసేపు మౌనంగా కూర్చుని, చెప్పేది శాంతంగా విను. ఎక్కడెక్కడి వారో వచ్చి స్వామిని దర్శించి కోరికలు కోరినంతనే స్వామివారి కోరికలు తీరుస్తున్నాడు. మనం నిత్యం ఆయన సేవలో ఉన్నాం. మన బాగోగులు ఆయన చూడకపోతాడా? ఆయన ఈ ఊళ్ళో వెలసిన రోజే నాకు బతుకు తెరువు చూపించాడు. దొంగతనం చేసి ఆయన దృష్టిలో పాపిని కాలేను. ధర్మబుద్ధితో కష్టపడి పని చేసుకుంటూ పోతే మంచి రోజులు వాటంతట అవే వస్తాయి. అన్నదాంట్లో నాకు తిరుగులేని నమ్మకం ఉన్నది. మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. దైవం అంటే ధర్మస్వరూపమే కదా అన్నాడు సోమనాథం నమ్మకంగా. సుబ్బలక్ష్మికి జ్ఞానోదయమైంది. మరేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమె భర్తతో ఆ విషయం ఎప్పుడూ ఎత్తలేదు. సోమనాథం నమ్మకం వట్టిపోలేదు. ఒక స్నేహితుడి ద్వారా ఎదురు చూడకుండా చిత్రంగా మంచి సంబంధం కుదిరి అమ్మాయి పెళ్లి సులువుగానే చేయగలిగాడు. తెలివితేటలుండడంతో పిల్లవాడు చదువుల్లో వృద్ధిలోకి వచ్చాడు. ఆ విధంగా సోమనాథానికి
జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోయింది. ఇక కథ కంచికి, మనం ఇంటికి.